పల్లవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం నిజామాబాద్ నందిపేట్ కేదారేశ్వర స్వామి ఆశ్రమంలో ఉన్నాము. ఈ ఆశ్రమంకి చాలా పెద్ద ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. మరికొన్ని విశేషాలు ఇక్కడ ఆశ్రమానికి సంబంధించిన సిబ్బందులతో మాట్లాడి తెలుసుకుందాం. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల కింద ఇక్కడ రాములు స్వామి అనే ఒక ఋషి ఉండేవారంట. ఆ స్వామి 14 సంవత్సరం అప్పుడు ఇక్కడ ఏదో పని పైన వస్తే ఈ రాయి దగ్గర మనకు స్వామివారు నందీశ్వర స్వామివారు దర్శనం ఇవ్వడం జరిగిందంట. ఈ రాయి రూపంలోనే వెలిసారన్నట్టు ఇక్కడ చెప్తూ ఉంటారు. అలాగే ఆ స్వామి రాముల స్వామి అనే స్వామి ఇక్కడ ఎప్పుడైతే ఈ రాయి పైన కూర్చొని జపం చేస్తూ ఉంటారో ఆ స్వామి ఆ జపంలో మనకు కాబోయేది అంటే భవిష్యవాణి అనేది వినిపించడం జరుగుతూ ఉంటుందంట. ఇక్కడ పిల్లలు కాని వాళ్ళు ఇంకెన్నో సమస్యలు ఉన్నవారు ప్రతి కార్తీక పౌర్ణమికి అమావాస్యకి ఇక్కడ స్వామివారు ఎక్కడైతే జపం చేస్తూ ఉంటారో ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు ఇక్కడ స్వామివారితో చెప్పి కోరికలు తీర్చుకుంటూ ఉంటారంట. ప్రస్తుతం మనతో పాటు ఈ ఆశ్రమానికి సంబంధించిన అధ్యక్షుడు ఉన్నారు. ఈ రాయికి సంబంధించిన మరికొన్ని వివరాలు సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కేదారానంద స్వామియే నమః. ఈ ఆశ్రమంలో మహారాజు గారు ప్రతి అమావాస్య పౌర్ణానికి ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ బండరాయి పైన భక్తులందరికీ కూడా రాత్రి 12 గంటల సమయంలో దర్శనమిస్తారు. ఈ కార్యక్రమం దాదాపుగా 1987 నుంచి 87వ సంవత్సరం నుంచి మహారాజు గారు కఠినమైనటువంటి దీక్ష చేసినటువంటి తర్వాత ప్రతి అమావాస్య పౌర్ణానికి ఇక్కడ ఈ బండరాయి పైన వచ్చే భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. అయితే సార్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ రాయి అనేది స్వామివారి రాయి పైన కూర్చొని దీక్ష చేస్తుంటారన్నది చెప్తారు కదా. అయితే స్వామివారు ఏం చెప్తారు ఆ దీక్షలో? మీ అందరికీ కూడా కొన్ని మాటలు చెప్పడం జరుగుతుంది అన్నట్టు చెప్పారు. ఏం చెప్తారు? అయితే ఇక్కడ స్వామివారికి ప్రతి అమావాస్య పౌర్ణమి రాత్రి సమయంలో వారి గురువు గారి యొక్క దర్శనం జరుగుతుంది. వారి యొక్క దర్శన ఫలితంగా వారి గురువు ద్వారా ఏదైతే చెప్పాలని ఆదేశం వస్తుందో ఆ ఆదేశానుసారంగా వారు గురువు గారి యొక్క పలుకులను మనకు అందిస్తారు. భవిష్యవాణి అని చెప్పొచ్చా ఆ సందేహాన్ని? భవిష్యవాణి ఏం కాదు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి అనేక విషయాలు చెప్తారు. ఆధ్యాత్మికానికి సంబంధించినవి కానీ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉంటారు కాబట్టి వారికి అర్థమయ్యే భాషలో, సరళమైన భాషలో వారికి అర్థమయ్యే రీతి లోపల ఈ వేదాలకు సంబంధించిన సారం కానీ మహాత్ములు చెప్పినటువంటి సందేశాలను కానీ ఆ వాక్కు ద్వారా అందరికీ అందిస్తారు. అలాగే ఈ ఆశ్రమంలో కూడా మెడికల్ క్యాంప్ అంటే మనకు కంటి చూపుకి సంబంధించిన కొన్ని క్యాంప్స్ కూడా హెల్త్ చేయడం జరుగుతుంది అన్నట్టు చెప్పారు కదా. దానికి సంబంధించిన వివరాలు ఏంటి? అయితే ఇక్కడ గత 9-10 నెలల నుంచి శంకర హాస్పిటల్ హైదరాబాద్ వారి ద్వారా, అంటే అది కూడా ఒక పీఠం ఉంది, అది కూడా ఒక ఆశ్రమానికి సంబంధించినటువంటిది. ఆ శంకర హాస్పిటల్ కంటి ఆసుపత్రి వారి యొక్క సౌజన్యంతో ఇక్కడ కంటి శిబిరం అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 2000కు పైగా వారికి మోతేబిందుకు సంబంధించింది స్పెషల్ ఆ క్యాంప్ యొక్క స్పెషల్. ఆ మోతేబిందు ఉన్నటువంటి భక్తులందరికీ కూడా లెన్స్ వేయడం అనేటువంటిది ఉచితంగా వేయడం జరుగుతుంది. ఇక్కడికి వాళ్ళు
ఉచిత రవాణా సౌకర్యము, భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తాం. ఇక్కడికి హైదరాబాద్ నుంచి బస్సులు వస్తాయి. ఆ బస్సుల ద్వారా అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ మోతే బిందు పరీక్ష చేసి దాంట్లో లెన్స్ వేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దిగబెడతారు ఉచితంగానే, పూర్తిగా ఎలాంటి డబ్బులు తీసుకోవడం అనేటువంటిది లేదు. అయితే ఈ ప్రస్తుతం ఈ ఆశ్రమం ఎలా నడుస్తుంది సార్? ఎందుకంటే ఇన్ని ఉచిత క్యాంప్స్ కానీ, మళ్ళీ అసలు ఇది చాలా ప్రత్యేకత. ఈ రాయి గురించి మీరు ఏదైతే చెప్పారో చూడండి, అలాగే చూస్తున్నట్లయితే ఈ రాయి మనకు లోపల ఆలయం నుంచి కనెక్ట్ అయి ఉంటుంది అన్నట్టు చెప్పారు మీరు. అది ఎట్లా సాధ్యం? అంటే ఇక్కడ మహారాజు గారు మొట్టమొదటిగా దర్శనమైనటువంటిది స్థలం ఇది. వారికి భగవంతుని యొక్క దర్శనం జరిగినటువంటి ప్రాంతం ఇది. ఆ రాయి చూడడానికి కేదారినాథ్లో ఉన్నటువంటి శిలతో పోలి ఉండటం వల్ల ఈ ఆశ్రమానికి కూడా కేదారేశ్వర ఆశ్రమం అనేటువంటి పేరు రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఈ ఆశ్రమం అంతా కూడా డెవలప్ చెందడానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి చందా విరాళాల ద్వారానే పూర్తిగా అభివృద్ధి చెందింది. అంతేకాకుండా ఇక్కడ స్వామివారి చేత భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి రోజున గురుదక్షిణ పెట్టెలు అనేటువంటివి ఇస్తారు. ఆ పెట్టెల ద్వారా ప్రతిరోజు గురుదీక్ష తీసుకున్నటువంటి గురుబిడ్డలు, తర్వాత ఇక్కడికి ఆశ్రమానికి వచ్చేటువంటి భక్తులు కూడా రోజుకు ₹1 లేదా ₹2 ఆ బాక్సులో వేస్తారు. అట్లా ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి నాడు ఇక్కడికి తీసుకొచ్చి అందజేస్తారు మహారాజు గారికి. దాంతో ఆ రకంగా వచ్చినటువంటి డబ్బుతో ఈ ఆశ్రమం అంతా కూడా విరాళం డెవలప్ చెందడం అనేది జరిగింది. అంతేకాకుండా మహారాజు గారి యొక్క శిష్యులకు సంబంధించినటువంటి భక్తులు అనేక మంది వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళు కానీ ఉన్నత విద్య కోసం వేరే దేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు బాగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించిన తర్వాత వారు మొదటి వేతనం కూడా ఇక్కడికి మహారాజు గారికి పంపడం అనేది జరుగుతుంది. సార్, అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు పిల్లలు కాని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఎక్కడెక్కడో హైదరాబాద్లో తిరిగి ట్రీట్మెంట్స్ సక్సెస్ అవ్వకుండా కూడా వాళ్ళకి కాన్పులు అనేది కాకుండా ఉండడం, వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటే మీరే ఒక ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్టు చెప్పారు. 100% పిల్లలు అవుతారు అన్నట్టు అని చెప్పారు. ఏమంటారు దాని గురించి? అంటే ఇక్కడ మహారాజు గారు ఇచ్చేటువంటి అమావాస్య పౌర్ణమి రాత్రికి ఇచ్చేటువంటి దర్శనం తర్వాత ఎవరైతే సంతానం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కానీ, తర్వాత వారి యొక్క వ్యవసాయ భూముల్లో కానీ కొత్తగా ఇల్లు నిర్మించే వాళ్ళు కానీ, బోర్వెల్ వేసుకోవాలనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళు కానీ వాళ్ళకు ముందు ప్రాధాన్యత క్రమంలో కూర్చోబెడతారు. సంతానం లేని వాళ్ళు మొదటి వరుసలో వచ్చేసి వాళ్ళు ఫలములు తీసుకొచ్చుకుంటారు. 2 ఫండ్లు తీసుకొస్తారు. ఆ ఫండ్లను మహారాజు గారు స్పర్శించి వాళ్ళకు ఓట్లో వేయిస్తారు. దాంతో వారికి సంతానం కలిగిన వాళ్ళు దాదాపుగా 100%గా నేనైతే పూర్తి విశ్వాసంతో ఉన్న 100%గా సక్సెస్గా ఉంటుంది. చాలా మంచిగా వివరించారు సార్, థ్యాంక్ యూ. ఇందాక మనం చెప్పినట్లు బయట ఏదైతే రాయి పైన స్వామివారి దర్శనం అయితే ఇస్తూ ఉంటారో ప్రతి అమావాస్యకి పున్నం రోజు, ఆ రాయి ఇక్కడ మనకు లోపల గర్భగుడి నుంచి కనెక్ట్ అయి ఉంటుందంట. ఇదే రాయి ఇక్కడ నుండి బయట వరకు కనెక్ట్ అయి ఉంది అన్నట్టు చెప్తున్నారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారు మనకు ప్రతి సంవత్సరం దసరా నుండి కార్తీక పున్నమి వరకు 30 రోజుల వరకు దీక్షలో ఉంటుందంట. ఆ దీక్షలో కూడా 30 రోజుల వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగడం ఉండదంట. సో ఇక్కడ స్వామివారు లోపల దీక్ష చేస్తుండగా ఈ ఆలయం పైన గోడ పైన అక్కడ హోల్స్ పెట్టడం జరుగుతుందంట వెంటిలేషన్ కోసం. అదేవిధంగా ఇక్కడ ఆశ్రమంకి సంబంధించిన అధ్యక్షులు భక్తులు ఎవరైనా కావచ్చు, ఇక్కడ డోర్స్కి లాక్ వేసేసి ఆ లాక్ అనేది వాళ్ళ దగ్గరే ఉంటుందంట. అదేవిధంగా స్వామివారు లోపల ఎలా ఉంది అని తెలుసుకునే సమయంలో శంఖమూదే ఒక శబ్దం వినబడడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుందంట. ఆ 30 రోజుల వరకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అన్నట్టు అని చెప్తున్నారు. ప్రస్తుతం మనకు ఆశ్రమంలో ఎంతోమంది దేవుళ్ళు దర్శనం చేయడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం మనం ఇప్పుడు అన్నపూర్ణాదేవి కూడా దర్శనం చేయడం జరుగుతుంది. అమ్మవారికి సంబంధించిన మరికొన్ని విశేషాలు ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. అమ్మవారు చాలా మహిమ కలిగిన వాళ్ళు. అమ్మవారు అనుకున్న కోరికలు తీరుతాయి. ఇక్కడ అమావాస్య పౌర్ణమికి, శివరాత్రికి, కార్తీక పౌర్ణమికి చాలామంది భక్తులు చాలామంది వస్తారు. ఇక్కడ చాలా అనుకున్న కోరికలు తీరుతాయి కాబట్టి అందరు కూడా వస్తూ ఉంటారు.
మహారాజ్ గారు స్థాపించారు. అన్నపూర్ణమాత గుడి, దత్తుని గుడి, శివాలయము, నవస్తూపము, పంచముఖ ఆంజనేయ స్వామి, సాయిబాబా అన్ని గుళ్ళు స్థాపించారు. చాలా మహిమ జరిగింది కాబట్టి ఇక చాలామంది వస్తారు భక్తులు, అనుకున్న కోరికలు తీరుతాయి కాబట్టి. ప్రస్తుతం ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఆకర్షణీయంగా నిలిచిన ఈ నవసిద్ధులు అనే అంశం పైన మనతో ఉన్నారు దీపక్ శర్మ గారు. వారితో మాట్లాడి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ యొక్క నవసిద్ధులు అనేవాళ్ళు మన యొక్క కలియుగ ప్రత్యక్ష దైవాలు. ఇప్పుడు మనకి ఒక దత్తాత్రేయ స్వామి యొక్క గురు రూపం ఏ విధంగా అయితే ఉంటుందో, అలాగే మన యొక్క ఇందూరు పట్టణంలోని నందిపేట గ్రామంలో పలుగుట అనే యొక్క క్షేత్రంలో నవసిద్ధులు కూడా ఇక్కడ కొలువై ఉండడం జరిగింది. ఈ యొక్క ప్రతి ఒక్క దేవాలయాలలో కూడా ఈశ్వరుని చూసుకోవచ్చు, అమ్మవార్లను చూసుకోవచ్చు. కానీ నవసిద్ధులు అనే వాళ్ళు మాత్రం కేవలం మన ఇందూరు జిల్లాలోని ఆర్మూర్ పట్టణంలో, అలాగే ఇక మన పలుగుట ఆశ్రమము శ్రీ కేదారానంద స్వామీజీ గారి ఇక్కడ ఈ యొక్క ఆశ్రమం అనేది నెలకొల్పడం జరిగినది. ఈ యొక్క ఆశ్రమంలో ఈ యొక్క నవసిద్ధులను కూడా వాటికి ప్రాణ ప్రతిష్టాపన చేసి ఇక్కడ ఒక విగ్రహ రూపంలో కూడా ప్రతిష్టాపన చేయడం జరిగినది. నవసిద్ధులు అంటే మనకు నవగ్రహాలు నవసిద్ధులు అనేది ఒకటే అంటారా? కాదండి, నవగ్రహాలు అనేవారు వేరు, నవసిద్ధులు అనేవారు వేరు. నవగ్రహాలు అంటే సూర్యచంద్రులు, తర్వాత అగ్ని, దాని తర్వాత వచ్చేసి మనకి బుధుడు, బృహస్పతి, శుక్ర, శని, రాహు, కేతువులు, వీళ్ళు వచ్చేసి నవగ్రహాలు అంటారండి. నవగ్రహాలు అనేవారు వేరు, నవసిద్ధులు వేరండి. ఇప్పుడు నవసిద్ధులు అన్నారు కదా, దాంట్లో మనం చూస్తున్నట్టయితే నేను ఇందాక చూశాను, ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క నవసిద్ధులు అనేది ఉన్నారు. ప్రత్యేకత ఏంటి? ఒక్కొక్క నవసిద్ధుల ప్రత్యేకత ఏంటి? ఈ యొక్క ప్రత్యేకత గురించి మనం చెప్పించుకున్నట్టయితే కనుక మనకి గురు చరిత్ర పారాయణం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాగే శివపురాణం గురించి కూడా చాలామంది విని ఉంటారు. కానీ ఈ యొక్క నవనాథులు యొక్క అంశం గురించి మనం ప్రస్తావన వస్తుంది కాబట్టి ఈ యొక్క నవనాథులు అనేవాళ్ళు సాక్షాత్తు మనకి పరమేశ్వరుడి అంశాల ద్వారా మనకి ఇదంతా కూడా ఏర్పడడం జరిగినది. ఈ యొక్క నవనాథులు అనే వారిని వీరిని మనము పూజించుకున్నట్టయితే కనుక మన యొక్క పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితాలు ఏమున్నాడో తెలియకపోవడం ఒకటి. అలాగే ఆ యొక్క స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలన్నా మనకి పూర్వజన్మ సుకృతం ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనం చేసుకోగలుగుతారు. అలాంటి యొక్క క్షేత్రంలో ఇక్కడ కొలువై ఉండటం కూడా మన యొక్క పూర్వజన్మ సుకృతంలాగా కూడా మనం భావించవచ్చు. అలాగే మన యొక్క ఇక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి శ్రీ కేదారానంద స్వామీజీ గురువు గారికి ఈ యొక్క నవనాథులు అనేవారు మనకి వారి యొక్క ముఖదర్శనం అనేది ఇక్కడ జరగడం కూడా జరిగినది. వారు ఒకానొక సమయంలో ఇక్కడే ఆశ్రమం అనేది ఇక్కడ ఏమీ కూడా లేదు, కేవలం శివాలయం ఒకటి మాత్రమే ఉండేది. అలాంటి సమయంలో మహారాజు గారు ఏంటిదంటే ఇక్కడ బ్రాహ్మణి కుటుంబంలో ఉండేవారు. వారు ఇక్కడ ఆవులను తీసుకొని వచ్చి ఇక్కడ మేతకి వేపిద్దామని చెప్పేసి వచ్చినప్పుడు ఈ యొక్క నవనాథులు సిద్ధి పురుషుల యొక్క దర్శనం జరిగింది. ఈ యొక్క సిద్ధి పురుషులు అనేవారు చాలామందికి ఎవరికి కూడా కంటికి కనబడరు, కేవలము ఎంతో మన యొక్క తపశక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే కనబడతారు. అలాంటి భాగ్యం మన యొక్క స్వామి వారికి ఇక్కడ కలిగిందండి. థ్యాంక్ యూ అండి, చాలా బాగా వివరించారు. కాకపోతే మాత్రం అందరు అంటారు చాలా పవర్ఫుల్ స్వామీజీ కానీ అందరూ కోరికలు నెరవేరుతాయని అంటారు. ఇక్కడికి వస్తే చాలా వచ్చినాము, వెళ్ళినాము, మొక్కినాము, దర్శనం చేసి మేము అనుకునేది మంచిగా జరిగినాయి. ఇక్కడ మేము మాకేమన్నా కష్టాలున్నా బాధలున్నా ఏమన్నా మనకు రావాలనుకున్న ఏదన్నా అడిగినా కానీ మాకు నెరవేరినాయి, మంచిగా అనిపించింది. మేము వస్తున్నాం. ఆలయ ప్రత్యేకత తెలుసా? స్వామివారిని దర్శించుకున్నారా ఇక్కడ? ప్రతి అమాసకి పున్నానికి ఇక్కడ స్వామివారి దర్శనం ఇస్తాడు. మేము రాలేము, మాకు బాగా దూరం అవుతుంది. ఆ రాత్రికి అచ్చుడు మళ్ళీ పోడు కష్టం అవుతుంది. అందరు మా చడ్డ కూడా ఇక్కడనే ఉంటుంది నందిపేట.
ఏకంపల్లి. ఆయన వస్తాడు, కంపల్సరీ వస్తాడు. ఆయన ఇక్కడ మా స్వామిజీ అంటే కానీ ప్రతిగా ఏం చెప్తారు స్వామీజీ? ఏం చెప్పాడు కానీ బొట్టు మాత్రం అందరికి 1000 మంది, ఎన్ని వేల మంది అన్నారు కానీ అన్ని వేల మందికి బొట్టు కంపల్సరీ. ఆయన బొట్టే ఆశీర్వాదం పెద్దగా పెట్టినట్టు కథ అట్లా చాలా అనుకున్నది ఏదైనా అనుకున్నా మంచి అవుతుంది. ఆయన బొట్టు పెట్టించుకోవడం కోసం ఇక్కడ 1000 మంది. ఇప్పుడు ఆడ బయట చూస్తారు కదా ఎంత మంది ఉన్నారు. అంత స్వామి కాలి అంతే. స్వామి ఆయన అమావాస్య అట్లా ఇంకా బాగా జనాలు ఉంటారు. అస్సలు ఈడ పట్టరాని మంది ఉంటారు. ఇంకా రేపు బాగా ఉంటారు. మనతో పాటు ఆశ్రమానికి సంబంధించిన సేవకులు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఓం నమ శివాయ. మేము నెలకొకసారి ఇక్కడికి సేవకు వస్తామమ్మ. పరిశుభ్రత, తోట పని కానీ ఏ పనులు చెప్పినా సేవ చేసుకుంటాం నెలకొకసారి అమ్మ టెంపుల్ దగ్గర. ఇంకేం చేయిస్తారు? నెలకొకసారి వస్తారా? అంటే మీకు ఈ ఆశ్రమం నుంచి ఏముంటుంది? మీకు ఏముండదు, దేవుడికి సేవ చేసుకుందాం ఇక్కడ అనడానికే వస్తాము నెలకొకసారి. కంటిది పరీక్ష ఉంది చూడు, కంటి శుభ్రం, దాని గురించే సేవకు వస్తాము. స్వామివారి గురించి ఏం చెప్తారు? స్వామివారి ప్రత్యేకత ఏంటి? మీకు కొన్ని మాటలు చెప్తారంట కదా, ఏం చెప్తారు? అవి నిజమైనయా? నిజమైతే అండి, నమ్మిన వారికి నిజమే కదండి, కోరిన వారికి కోరికలు కూడా నెరవేరుతాయి అంటారు స్వామివారి. మంచిగానే చెప్తాడు స్వామివారు. ప్రతి గురు పౌర్ణమికి 20,000 మందికి అన్నదాన ప్రసాదం అనేది సమర్పించడం జరుగుతుంది అన్నట్టని చెప్తూ ఉంటారు కదా. దాదాపు ఎంతమంది వరకు వస్తూ ఉంటారు? మీరు కూడా పాల్గొంటారా సేవలు? అవును, పాల్గొంటాము. చాలా మంది వస్తారు. డైలీ కూడా ఉంటుంది అన్నదానము. ఇట్లా ప్రత్యేకంగా శివరాత్రి, గురు పౌర్ణమి అనుకుంటూ చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు, డైలీ వస్తారు ఇక్కడికి. ప్రస్తుతం మనం ఆశ్రమంకి సంబంధించిన అన్నదాన సత్రంకి అయితే వచ్చినాము. అయితే ఇక్కడ ప్రతిరోజు ఆశ్రమానికి విచ్చేసిన భక్తులకి మార్నింగ్ టిఫిన్స్ కానీ, ఆఫ్టర్నూన్ లంచ్ మరియు డిన్నర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందంట. ప్రస్తుతం ఇప్పుడు మనం ఆశ్రమానికి సంబంధించిన పొలం దగ్గరికి అయితే వచ్చాము. అయితే అన్నప్రసాదంకి కావాల్సిన కూరగాయలు కానీ ఇంకేదన్నా కూడా కావచ్చు, ఇక్కడే ఆశ్రమంకి సంబంధించిన వాళ్ళు ఇక్కడే పండించి అలాగే అదే వాడడం జరుగుతుందంట. ఆశ్రమానికి సంబంధించిన పొలం దగ్గర ఉన్నాము. ఆ పొలం దేనికంటే ప్రస్తుతం మనకి ఇక్కడ గోశాల అనేది ఉందంట ఆశ్రమానికి సంబంధించింది. దాంట్లో 400 ఆవులను పెంచడం జరుగుతుందంట. అలాగే దాంట్లో 300 ఆవులని దత్తకియడం జరుగుతుందంట. అంటే 300 ఆవులని పిల్లలకి ఆవు పాలు కోసం అని చెప్పేసి అని ఆవులని 300 ఆవులని దత్తకిచ్చారంట. అది పాలు అనేది అయిపోగానే మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకునే ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారంట. 100 ఆవులని ఇక్కడ పెంచుతున్నారంట. అలాగే వాటి కోసం ఒక మంచి ఆహారం కోసం అని చెప్పేసి అని ఇక్కడ పొలంలో వాటికి ఆహారం కోసం అని గడ్డిని పెంచడం జరుగుతుంది.